హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో సేమియా బన్సీ రవా వేసి వెజిటబుల్స్ వేసి ఉప్మా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటబుల్స్ అన్నీ వేస్ట్ చేసుకుంటే ఉప్మా సూపర్గా ఉంటుంది కదండి. ఆరోగ్యానికి కూడా మంచిది. చాలా బాగుందండి టేస్ట్. మేము కూడా తిన్నాము. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. తర్వాత చాలా రోజులైంది వీడియోలు పెట్టి, చాలా గ్యాప్ వచ్చింది. కొద్దిగా ఇంట్లో అనానుకూలం, కొద్దిగా ఆరోగ్యం పరిస్థితి అది బాగాలేక కొద్ది రోజులు చేయలేకపోయినాము. ఇంకా నెక్స్ట్ ఒక 2 డేస్లో మా నాన్నగారి తిథి ఉందండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. ఈ మధ్యలో గ్యాప్ రాకూడదనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాము. చూడండి. మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఉప్మా చేస్తున్నానండి. సేమియాను రవ్వ వేసి 2 వేసి ఉప్మా, వెజిటేబుల్స్ అన్నీ వేసి. దానికి కావాల్సిన పదార్థాలండి: పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, ఉల్లిపాయ, బీన్సు, క్యారెట్, కొత్తిమీర, బఠానీలు, టమాటాలు, ఉల్లగడ్డ, కరివేపాకు, ఆయిలు, ఉప్పు, శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, రవ్వ, సేమియాలు. ఆయిల్ అండి. మీకు ఇష్టం లేకుండా ఉంటే ఈ ఉల్లిపాయలు మానేసేయచ్చండి. ఇది వేసుకునే వాళ్ళకు వేసుకోని వాళ్ళకు ఇద్దరికి సరిపోతుంది. అందుకు చేసి చూపిస్తున్నా. ఇప్పుడు ఈ రవ్వ ఎంచుకుందామండి. రవ్వ సేమియా 2 దోరగా వేయించుకోవాలండి. మేము వేసుకోవచ్చు. ఇదైతే మామూలు బొంబాయి రవ్వ అయితే, బొంబాయి రవ్వ కాదు, ఇది ఏమంటారు, బన్సీ రవ్వ అంటే గోధుమలతో చేసి ఉంటారు కదండి. అది బాగుంటుంది, సన్నగా ఉంటుంది. అది చేసుకోవచ్చు. కొంచెం ముద్దగా అవుతుంది. అంటే ఇది మట్టుకు బాగా పొడి పొడిగా అవుతుంది. ఇది కొంచెం బాగా ఫ్రై కావాలండి. వేగిపోయిందండి రవ్వ. కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇది పక్కన పెట్టేస్తాము. మళ్ళీ ఒక బాణలి పెడదాం. ఆయిల్ వేస్తామండి. ఇవేం అందాసేనండి, కొలత ఏం లేదు. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ఉప్మాకు. అంటే బాగుంటుంది, రుచి బాగుంటుంది. కొంచెం వేడెక్కాలి. ఆయిల్ కాయిందండి. ఇప్పుడు ఆవాలు, 1 అర స్పూన్ ఆవాలు, 1 అర స్పూన్ శనగపప్పు, జీలకర్ర కొంచెము, 1 అర స్పూన్ మినప్పప్పు అండి. కరివేపాకు. ఇది కొంచెం దూరగా వేగాలండి. నూనె కాగిందంటే తొందరగా అయిపోతుంది. వేగినాయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇవి కొంచెం బాగా, ఇవి కూడా దూరగా వేగితే బాగుంటుంది. వేగినాయండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు అన్నీ ఈ కాయగూరలు వేసుకుందాము. క్యారెట్, బీన్సు, బఠానీలు, ఉల్లగడ్డలు. మీరు కావాలంటే క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. అవి లేవని వేయలేదండి. ఇది కొంచెం సేపు బాగా మగ్గాలి. కొంచెం ఉప్పు వేస్తాను, తొందరగా మగ్గుతాయి. ఉప్మాకు కూడా తగినంత అండి. ఇదంతా బాగా తిప్పేసి ఎంత సన్నగా తరుక్కుంటే తొందరగా మగ్గుతాయండి.
మగ్గినాయండి బాగా. ఇప్పుడు నీళ్ళు వేసేసుకుందాం. నేను ఈ గ్లాస్తో రవ్వ, ఈ గ్లాస్తో సేమియాలు తీసుకున్నా. ఇప్పుడు ఆ గ్లాస్తో, ఎందుకంటే కాయగూరలు ఉడకాలి కాబట్టి నేను 5 గ్లాసులు నీళ్లు పోస్తున్నా. ఐదు గ్లాసులండి. ఒక 5 నిమిషాలు ఉడికిపోతాయి. మూత పెట్టు. మూత తీస్తున్నానండి. చూస్తాం ఉడికినాయా లేదా అని. ఉడికిపోయినాయండి. ఉల్లగడ్డ ముందే ఉడికేస్తుంది. ఇంకా బీన్స్ ఇవి కూడా ఉడికిపోయినాయి. బఠానీలు కాయలండి దొరుకుతున్నాయి ఇప్పుడు. పచ్చికాయలు ఇప్పుడు వేసేస్తున్నా. సేమియా రవ్వ వేసేసిన. టమాటాలు మెత్తగా ఉడికిపోతాయని నేను ఇప్పుడు వేస్తానండి. కొత్తిమీర ఇప్పుడు వేస్తే బాగా కలిసిపోతుంది. మళ్ళీ ఉడికిన తర్వాత కలసదండి. ఇప్పుడు మూత పెట్టేస్తా. కొంచెము నిదానంగా ఉడికితే, నేను హైలో పెట్టకుండా మీడియం పెట్టినానండి. ఆఫ్ చేసింటే మూత తీస్తున్నానండి. ఇదిగోండి అయిపోయింది. ఇదేమో ఇప్పుడు ఇట్లే ఉంటుందండి. మనము ప్లేట్లు వేసుకొని ఇట్లా కొంచెం ఆరితే పొడి పొడిగా అయిపోతుంది అట్లా. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. సేమియా రవ్వ వెజిటేబుల్స్ వేసి ఉప్మా అండి రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు. ఇదేమో శనగగింజల పొడి అండి. ఇదేమో పప్పుల పొడి. మీరు దేనితో తినచ్చు, ఉత్తదై తినేయచ్చు. ఎందుకంటే కాయగూరలు వేసినాం కదా. నేను పక్కన పెట్టిన తినేవాళ్ళు ఉంటారు కదా. ఇదిగోండి ఫస్ట్ ఏమో ఇట్లనే ముద్దగా ఉంటుంది. కొంచెం ఆడితే పొడి పొడిగా అయిపోతుంది. సూపర్ ఉందండి. చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని తినండి. ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి.